విహారీతో లక్ష్మి ఇలా అంటుంది, ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మనం బోనస్ ఇవ్వటం అవసరమా విహారీ గారు? ఆ బోనస్లు అవన్నీ తర్వాత ఇవ్వచ్చు కదా అని అంటూ లక్ష్మి అంటుంది. అప్పుడే విహారీ ఇలా అంటాడు, నువ్వు అన్నది కరెక్టే, కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మనం బోనస్ ఇస్తే మనకి వచ్చిన చెడ్డ పేరు పోతుంది. అలాగే వర్కర్స్ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనల్ని ఆదుకున్నారు, మనకి హెల్ప్ చేశారు అని వాళ్ళు కూడా స్వయం కృషితో కష్టపడి పనిచేస్తారు. అంతేకాదు మన ఇలా బోనస్లు ఇవ్వటం వల్ల వాళ్ళకి హెల్ప్ అయిపోయి మనకి ఇంకా ఏ లోటు లేకుండా పనిచేసి పెడతారు. అలాగే బయట వచ్చిన చెడ్డ పేరు మొత్తం పోయి అందరూ మన గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. అందుకే ఈ సమయంలో బోనస్ ఇవ్వటమే కరెక్ట్ అని విహారీ అంటాడు. అప్పుడే లక్ష్మి, అలాగే విహారీ గారు మీ ఆలోచన చాలా బాగుంది అని లక్ష్మి చెప్తుంది. అప్పుడు విహారీ ఆలోచిస్తూ నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత వెంటనే ఈ విషయం గురించి ఇంకా చాలా సంతోషంగా ఉంది, అమ్మతో షేర్ చేసుకోవాలి అని విహారీ అంటాడు. ఆ తర్వాత అంబిక చాలా సీరియస్గా సుభాష్ని కలుస్తుంది. కలిశాక సీరియస్గా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సుభాష్ అని అంటూ మనకి మంచి ఆఫర్ వచ్చింది అంటే ఏంటది అంబిక అని అంటే, ఏంటో తెలుసా, ఇప్పుడు మన విహారీకి 100 కోట్లు రాబోతున్నాయి, బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ చేసేసారు అంటే. అవునా అని అంటూ చాలా ఎగ్జైట్ అయిపోతాడు. ఇప్పుడు మనకేంటి ప్రయోజనం అంటే, మనకేంటి అంటావేంటి సుభాష్, ఆ 100 కోట్లు మనం నొక్కేయాలి, అప్పుడే కానీ విహారీకి చెడ్డ పేరు వచ్చి మొత్తానికి పడిపోతాడు. ఆ తర్వాత నాకు మంచి పేరు వస్తుంది అని అంటూ చెప్పగానే, అలా ఎలా కుదురుతుంది, అసలు విహారీ దగ్గర నుంచి 100 కోట్లు ఎలా కొట్టేస్తాం అని అంటే, విహారీ యాక్సెస్ని తీసుకొని మనం కొట్టేయాలి అంటే విహారీ యాక్సెస్ దొరుకుతుందా అంటే విహారీది దొరకదు, కానీ లక్ష్మిది దొరుకుతుంది కదా అని అంబిక అంటే, లక్ష్మికి యాక్సెస్ ఇచ్చాడా విహారీ అంటే, అవును లక్ష్మికి యాక్సెస్ ఇచ్చాడు, అందుకనే మనం ఆ యాక్సెస్ పట్టుకొని మనం లక్ష్మి దగ్గర నుంచి కొట్టేసి మనం హ్యాక్ చేసి లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకొని మనం ఆ డబ్బుల్ని కొట్టేయచ్చు అంటే, వెరీ గుడ్ ఐడియా అంబిక అని అంటూ సుభాష్ అంటాడు. ఇక అప్పుడే చాలా సంతోషంగా, తర్వాత నీకు పూర్వ వైభవం వచ్చేస్తుంది, కంపెనీ మొత్తం నీ చేతుల్లోకి వచ్చేస్తుంది కదా అంబిక అని అంటే, అవును అలాగే వచ్చేస్తుంది, అప్పుడు కానీ వాళ్ళకి తిక్క కుదరదు, విహారీ మొత్తానికి డౌన్ అయిపోతాడు, అప్పుడు నాదే పై చేయి ఉంటుంది కదా అని అంటంతో, అవునంబిక నువ్వు చెప్పింది కరెక్టే, అలాగే చేద్దాం, లక్ష్మి యాక్సెస్ తీసుకుని అంటూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సరే నేను ఎప్పుడు చేయాలో చెప్తాను అని అంబిక వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సహస్రకి సుభాష్ ఫోన్ చేస్తాడు. హలో బేబీ అని అంటే, ఎవట్రా నువ్వు అని అంటూ అన్నోన్ నంబర్ నుంచి చేసి హలో బేబీ అంటావా అని అంటూ సహస్ర తిడుతుంది. తిట్టేసరికి, ఏంటి బేబీ నన్ను అప్పుడే మర్చిపోయావా, నేను నీకు గుర్తులేదా అని అంటూ సుభాష్ అంటే, ఏంటి తిక్కగా ఉందా, ఎవడ్రా నువ్వు అంటే, నువ్వు నేను క్రైమ్ పార్ట్నర్స్ కదా అని అంటే, క్రైమ్ పార్ట్నర్సా, మనిద్దరమా, నేనేం చేశాను అని అంటే, లక్ష్మి దగ్గర నుంచి పెన్ డ్రైవ్ కొట్టేసి మీ దగ్గర కంపెనీకి నష్టం వచ్చేలా చేసావు కదా, అందుకనే అంటున్నా అని సుభాష్ అంటాడు. నేను అలా ఏమీ చేయలేదు, నేనెందుకు చేస్తాను అని లక్ష్మి అంటుంది. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారమ్మా, నువ్వే కదా చేసావు, నాకు పెన్ డ్రైవ్ తెచ్చిచ్చావు కదా, మర్చిపోయావా నన్ను, నేనే అని అంటే, నువ్వెందుకు ఫోన్ చేసావు, మళ్ళీ అయిపోయింది కదా అని అంటూ సహస్ర అంటుంది. అంతటితో ఎలా అయిపోతుందమ్మా, అస్సలు అయిపోద్దు, ఇప్పుడు మళ్ళీ నువ్వు నేను చెప్పినట్టు చేస్తేనే అవుతుంది అని అంటే, నేనేం చేయాలి, అసలు నేనేమి చేయను, నీకు ఆల్రెడీ మొన్న చెప్తే నేను చేశాను అయిపోయింది అని అంటే, అంత ఈజీగా అలా ఎలా కుదురుతుంది, అంత సీన్ లేదమ్మా, నువ్వు చేయాల్సిందే అంటే, ఇంకా చేయకపోతే బయట కిటికీల నుంచి డైరెక్ట్గా ఒక మనిషి కనిపిస్తాడు చూడు అంటే, చూస్తే ఇంకా మాస్క్ వేసుకొని ఒక అతను కనిపిస్తాడు, అతన్ని చూసావా అంటే, చూశాను అని అంటూ సహస్ర అంటే, వాడి దగ్గర నీకు సంబంధించిన విహారిని మోసం చేసి పెళ్లి చేసుకున్న వీడియోస్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ నీకు వాడి వచ్చి ఇంట్లో పెన్ డ్రైవ్లో పెట్టాను, అన్నీ తీసుకొచ్చి అందరి ముందు చూపిస్తాడు, చూపించమంటావా అంటే, వద్దు అని సహస్ర అంటుంది. అలా అనేసరికి, మరీ చెయ్యాలి కదా నేను చెప్పినట్టు అని అంటంతో, చూడు మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ కుదరదు, మా బావ దగ్గర యాక్సెస్ తీసుకొని నేను 100 కోట్లు నొక్కి అంటే, అప్పటికి సుభాష్ చెప్పేస్తాడు 100 కోట్లు నొక్కేయాలి నువ్వు అని అంటే, అలా ఎలా కుదురుద్ది, 100 కోట్లు మా బావ దగ్గర నుంచి నేను ఎలా కొట్టేస్తాను అంటే, విహారీ యాక్సెస్ తీసుకోవాలి, యాక్సెస్ ఉంటుంది కదా దాని నుంచి అంటే, మా బావ యాక్సెస్ తీసుకోలేను నేను చేయలేను అంటే, తీసుకోగలవు, మీ బావది కాదు లక్ష్మిది అంటే, లక్ష్మి యాక్సెస్ ఎందుకు తీసుకుంటాను నేను అని సహస్ర అంటే, అసలు మీ బావ యాక్సెస్ ఇచ్చింది ఆ లక్ష్మికే కదా, అందుకని లక్ష్మి యాక్సెస్ తీసుకొని నువ్వు చేయొచ్చు అని అంటే, అయినా కుదరదు, 100 కోట్లు అంటే మామూలు విషయమా, అసలు నేను చేయను అంటే, చెయ్యకపోతే బయట మనిషిని ఇంట్లోకి వెళ్ళమంటావా, రేయ్ ఇవిడ వినేలేదు, నువ్వు వెళ్ళరా అని అంటే, ఓకే బాస్ అని అంటూ వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వద్దు రావద్దు
రావద్దు ప్లీజ్ అని అంటూ సహస్ర అంటుంది. అన్నీ నువ్వే అంటావు, మరి ఇప్పుడు ఎలాగమ్మా అని అంటంతో అప్పుడు సహస్ర సరే చేస్తాను అని అంటుంది. అలా అన్నాక మళ్ళీ అది చేశాక ఇంకా బ్లాక్మెయిల్ చెయ్యవు కదా అని అంటే చేయను అని అంటూ చెప్తాడు. చాలా టెన్షన్ పడుతూ సహస్ర ఫోన్ పెట్టేసి ఇంట్లోకి వచ్చేస్తుంది. అప్పుడే చాలా కోపంగా చూస్తూ సహస్ర చిరాకు పడుతూ ఉంటుంది. అంతలో అందరూ ఇంకా కిందకి వచ్చేస్తారు హాల్లోకి రాగానే ఇంకా విహారీ వాళ్ళ నాన్న ఫోటోకి పువ్వులు వేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే పద్మాక్షి అంటుంది, సహస్ర నువ్వెళ్ళు అని అంటూ మావయ్య ఫోటోకి పువ్వులు వేసి దండం పెట్టుకో అంటే సరే అని సహస్ర కూడా వెళ్ళి దండం పెట్టుకుంటుంది. విహారీ పక్కన నిలబడుతుంది. ఇక పద్మాక్షి అదంతా చూసి వెంటనే చారుకేశవ వసుధ ఇద్దరు వెళ్ళి వాళ్ళు దండం పెట్టుకుంటారు. అంబిక నువ్వు కూడా వెళ్ళని పద్మాక్షి అంటే అంబిక కూడా వెళ్ళి దండం పెట్టుకుంటుంది. అందరూ వరుసగా నిలబడతారు. పద్మాక్షి ఇలా అంటుంది, ఈ డెకరేషన్ ఎవరు చేశారు అన్నయ్య ఫోటోకి అంటే లక్ష్మి చేసింది అని అంటూ చెప్తుంది. యమున ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది పద్మాక్షికి. ఇక సీరియస్గా ఉంటుంది. అసలు ఆ డెకరేషన్ చూడగానే అనుకున్నాను నేను లక్ష్మి చేస్తుందని అని చారుకేశవ అంటాడు. అలా అనేసరికి ఇంకా వెంటనే వసుధ లక్ష్మి చాలా చక్కగా చేస్తుంది అని అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే, అబ్బా ఆపుతారా మీ లక్ష్మి జపం, ఏదో నోట్ నుంచి వచ్చిందంటే పాపం అంతే లక్ష్మి లక్ష్మి అని పొగడేస్తూ ఉంటారు అని తిట్టేసరికి, అది కాదు మేమేం చెప్పంటే అంటే మీరందరూ ఏం చెప్పొద్దు అని కోపంగా వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్య ఫోటో దగ్గర పువ్వులు వేసి దండం పెట్టి, అన్నయ్య ఈరోజు నీ వల్ల నేను ఇంటికి దూరం అయిపోయాను అని నీ కొడుకు వల్ల మళ్ళీ ఇంటికి దగ్గర అయ్యాను అన్నయ్య. నీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని చేసుకున్నాడు ఏంటూ చాలా సంతోషంగా ఫోటోతో అలా వాళ్ళ అన్నయ్యతో చెప్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత విహారీ అందరూ అలా చూస్తూ ఉంటారు. విహారీ నువ్వు తొందరగా సహస్ర ఇద్దరు మాకొక పాపనో బాబునో ఇచ్చారు అంటే బాగుంటుంది తొందరగా అని అంటూ పద్మాక్షి అంటే యమున అంటుంది, అవును నాన్న సహస్ర మీరిద్దరు కలిసి ఒక పాపనో బాబునో ఇస్తే వాళ్ళతో మేము టైం స్పెండ్ చేస్తాం అని యమున అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే చాలా బాధపడుతూ చారుకేశవ అలాగే వసుధ పండు అందరూ ఇలా అనుకుంటూ ఉంటారు. అసలు మీ కోడలు లక్ష్మీ అమ్మ ఎందుకు మీరు సహస్రమ్మ గురించి మాట్లాడుకుంటున్నారని పండు అనుకుంటాడు. అసలు నా కూతురికి న్యాయం చేయాలి విహారీ నువ్వు అని చారుకేశవ బాధపడుతూ ఉంటాడు. వసుధ కూడా నీ కోడలు లక్ష్మీ వదిన అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ అలా మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక బాధపడుతూ లక్ష్మి వైపు చూస్తారు. సహస్ర ఏమో ఈ లక్ష్మీ పీడ వదిలించుకొని బావతో సంతోషంగా ఉందామంటే అది కుదరట్లేదు, ఏం చేయాలో ఏంటో అని తిట్టుకుంటూ ఉంటుంది సహస్ర. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా సహస్ర కంగారు పడుతూ ఉంటే అంబిక అంటుంది, ఏంటి సహస్ర టెన్షన్లో ఉన్నావు అంటే ఏమీ లేదు అని చెప్పేస్తుంది. నీ టెన్షన్ ఎందుకో నాకు తెలుసులే, నిన్ను టెన్షన్ పెడుతుంది నేనే కదా అని అంబిక మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఇంకా సుభాష్ అలాగే సిద్ధు ఫోన్ చేస్తాడు అంబికకి. అంబిక పక్కకి వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. ఏయ్ నువ్వెందుకు ఫోన్ చేసావు, అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు, నేను డబ్బులు ఉన్నప్పుడు నేనే ఫోన్ చేసి ఇచ్చేస్తానని చెప్పాను కదా అని తిడుతూ అరుస్తూ ఉంటుంది. హలో మేడం ఎందుకు అలా కోపడుతున్నారు, అసలు మీరు హలో అని అనటం కూడా మర్చిపోయారు చూసారా, అంత కోపం ఎందుకు అని సిద్ధు అంటాడు. ఎందుకు ఫోన్ చేసావు, నీకు చెప్పానా లేదా, నేను నీతో మర్యాదగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని తిడుతూ ఉంటుంది అంబిక. ఇక అప్పుడే ఇలా అంటాడు సిద్ధు, 100 కోట్ల స్కామ్ చేస్తున్నా అంట కదా, అందులో నాకు షేర్ ఇవ్వాలని అడగటానికి చేశాను అని అంటూ సిద్ధు అంటే ఆ విషయం నీకెలా తెలుసు అని సీరియస్గా అంటుంది. నాకు అన్నీ తెలుస్తాయమ్మా, నువ్వేం చేసినా నాకు తెలిసిపోతాయి, నీ సీక్రెట్స్ అన్నీ నా దగ్గర ఉన్నప్పుడు ఈ మాత్రం తెలుసుకోలేనా నీ గురించి అని అంటే, చూడు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు, నా దగ్గరికి నువ్వు రావద్దు, నా జోలికి నువ్వు రావద్దు అని సీరియస్గా అరుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే ఇలా అంటుంది, నేను ఏ షేర్ నీకు ఇవ్వను పెట్టేసే అని అంటూ తిడితే, చూడు నువ్వు అలా ఇవ్వకపోతే నీది ప్రూఫ్స్ అన్నీ తీసుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళ ముందు పెడతాను అని అంటే, వద్దు అలా చేయొద్దు, సరేలే ఎంతో కొంత ఇస్తాను అంటే, ఎంతో కొంత ఏంటి 50% కావాలి అని సిద్ధు అంటే, 50% నేను ఎలా ఇవ్వగలను, 50% ఇవ్వటం నా వల్ల కాదు, అసలు నాకేం మిగులుద్ది అని అంటూ అంబిక అంటే, సరే ఎంత ఇస్తావో చెప్పు అంటే 25% అని అంబిక అంటే, లేదు 30% ఫైనల్ అని అంటే, సరే అయితే ఆ తర్వాత నువ్వు నన్ను అడగకూడదు మాట్లాడకూడదు అని అంబిక తిడుతుంది. సరేనంటూ సిద్ధు ఫోన్ పెట్టేగానే అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. హలో సుభాష్, ఏంటి అసలు మన గురించి మనం ఈ స్కామ్ గురించి ఎవరికైనా చెప్పావా నువ్వు అంటే, లేదు లక్ష్మి, లేదు అంబిక, నేను ఎవరికి చెప్పలేదు, ఎవరు చెప్పారు అని అంటే, సిద్ధు గుర్తున్నాడా నీకు అని అంటే, ఇక అప్పుడే సిద్ధు వాడేవాడు అంటే మొత్తం గుర్తు చేస్తుంది అంబిక. వాడే నన్ను టార్చర్ పెడుతున్నాడు, డబ్బులు కావాలంట, ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు
అంటున్నాడు. ఇప్పుడు ఈ స్కామ్ గురించి కూడా మన ఇద్దరికీ తెలుసు, కానీ వాడికి ఇలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు అంటే వాడిని వదిలిపెట్టను, నేను చంపేస్తాను అని సుభాష్ అంటే నాకు కూడా చంపాలి అన్నంత కోపంగా ఉంది, కానీ ఏం చేయను, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమీ చేయలేను నేను అని అంటూ అంబిక అంటుంది. ఇప్పుడు మనం ఉన్న కష్టాలు చాలు, ఇంకా ఇప్పుడు వాడిని ఏమైనా చేసి మళ్ళీ పైన వేసుకోవటం అవన్నీ ఫేస్ చేయటం వద్దు అని అంటూ అంబిక అంటుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే వాడికి షేర్ పడేసి వాడిని వదిలించుకోవటమే కరెక్ట్, అంటే ఆ తర్వాత కూడా మళ్ళీ అడిగితే అని అంటే నువ్వన్నట్టుగా చంపేద్దాం అని అంబిక అంటుంది. అప్పుడే సుభాష్ సరేనంటాడు. ఆ తర్వాత ఇంట్లో అందరూ చాలా ఇంకా వాళ్ళ నాన్న విషయంలో కొంత హ్యాపీగాను బాధగాను ఉంటారు. ఇక అంబిక చాలా సీరియస్గా ఇలా సుభాష్తో మాట్లాడుతూ లక్ష్మిని అడ్డు పెట్టుకొని 100 కోట్లు ఎలా కొట్టేస్తుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.